Master. పాంప్లెట్లు అంటే ఆడనా ఆమ్లెట్ ముందు ఆడిపోదు ఎంత సైడ్ ఆడుతా మా సైడ్ సైడ్ బొమ్మ తల్లి మీరు పెట్టుకోలేదా అందరికీ నమస్కారం. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి ఒక 45 రోజుల ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం తరఫున అందరము అంటే ఊరికే ఇండ్ల దగ్గర ఉండి కూర్చుంటే కాదు, అయితే స్కీమ్స్ కానీ మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజల్లోకి పోయి అందుతున్నాయా లేదా, ఇంకా ప్రజలకు ఏమన్నా అవసరాలు ఉంటే సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని స్వయంగా మీరే పోయి ఆ పల్లెలకు ఆ వార్డులకు పోయి మాట్లాడరమ్మని పార్టీ ఆదేశించడం. అందులో భాగంగా ఈరోజు వేంపల్లికి రావడం జరిగింది. ఇక్కడ అందరూ అంటే ప్రజలు చాలా సంతృప్తికరంగా ఉన్నారనే విషయం అయితే ఇప్పుడు వాస్తవం. అంతా ఎవరు కూడా ఏదన్నా వాళ్ళ సమస్యలు ఈ వార్డులో ఇప్పుడు ఈ హైట్ పెంచాలి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఇంకో సమస్య అని చెప్తున్నారు. కానీ ఎవరే కానీ ఇప్పుడు ఇంతమందిని అడిగినాం, మాకు తల్లికి వందనం పడలేదని కానీ, తర్వాత గ్యాస్ డబ్బులు మాకు పడలేదని కానీ, మీరు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆధార్ కార్డు ఇచ్చినారా, డబ్బులు ఇచ్చినారా అంటే మేము ఆధార్ కార్డు చూపించి వెళ్తామని కానీ, ముఖ్యంగా పెన్షన్ తీసుకునే వృద్ధులలో అయితే మీకు 3,000 నుంచి 4,000 పెంచింది ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్తాను. 1వ తేదీ రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళకైతే టెన్షన్గా 1వ తేదీకి వాళ్ళకి 4,000 ఇచ్చే పరిస్థితి. అసలు ఈ డబ్బులు ఈ రకమైన పంపిణీ విధానం చూసి ఎంతోమంది వృద్ధాశ్రమంలో వదిలిన తల్లిదండ్రులను కూడా మళ్ళీ ఇంటికి తెచ్చుకునే సందర్భం. ఈ టెన్షన్గా డబ్బులు వేస్తుంటే ఎందుకులే అని వాళ్ళని ఇంట్లో కూడా తెచ్చుకొని వాళ్ళ వృద్ధులు కూడా వాళ్ళ పిల్లల దగ్గర అంత వాళ్ళకు ఆర్థిక స్వేచ్ఛను కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఇంకా చిన్న చిన్న వార్డులకు వచ్చినప్పుడు ఎవరే కానీ నెగిటివ్గా ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే అందరు వచ్చి మీరు ఇప్పుడు వచ్చినారా, మీరేం చేసినారు, అది చేసినారని మాట్లాడతారు. మీరు ఎక్కడన్నా చూడండి అంతా బాగా స్వాగతించి మాకు తల్లికి వందనం పడింది, గ్యాస్ అన్నీ బాగానే ఉన్నాయి, అంతా ఎవ్రీథింగ్ ఓకే, ఏదో ఈ ప్రాబ్లం ఉంది ఇది చేయండి, ఈ రకంగా చేయండి అని ఆ సమస్యలు కూడా నేను వెళ్ళిన చోట నేను రాసుకుంటా ఉన్నా. మిగతా వాళ్ళు కూడా మా వార్డులో ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ రాసుకొని ఒక ప్రణాళిక చేసుకొని స్థానిక సంస్థలు వచ్చే లోపు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసి మళ్ళీ ఈ ఏదైతే ఈ సందులు ఈ వీధులు ఉన్నాయో తిరిగి
తప్పకుండా ఈసారి వేంపల్లి అనేది మేజర్ పంచాయతీ. ఈ పంచాయతీని హస్తగతం చేసుకునేదానికి మా సాయశక్తులకు కృషి చేసి తప్పకుండా విజయం సాధిస్తాం. అన్న, ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమం ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది, లేదా ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఒక వేదిక కాబోతా ఉంది? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎగ్జాక్ట్గా 2 years అయింది. 2 years అయినప్పుడు అనేక వేదికల మీద మనం ఆ ఉత్సవాలు అవి జరుపుకున్నాం. మనము ఉత్సవాలు జరుపుకొని మనము భజన చేసుకుంటున్నామా, లేక నిజంగా ప్రజల్లోకి పోయి ఇవన్నీ చేసినామని చెప్పండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. ఆ టైంలోనే స్థానిక సంస్థలు యాదృచ్ఛికంగా వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ నువ్వు అన్నట్లు ఈ ప్రోగ్రాం అయితే స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కానీ యాదృచ్ఛికంగా స్థానిక సంస్థలు కూడా జరిగింది అనుకున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రాము స్థానిక సంస్థలు ఇప్పుడు రేపొద్దున స్థానిక సంస్థల్లో మా అభ్యర్థులు కానీ మా క్యాండిడేట్లు పోయి అడిగితే, ఇప్పుడు మేము వచ్చి అడిగి ఆ పని చేయలేకపోతే వాళ్ళు అప్పుడు అడుగుతారు కదా మీరు వచ్చి చేయలేదని. అదే ఇప్పుడు మేము ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ చేస్తే ఆ రోజు వచ్చినారు ప్రాబ్లం చేసినారని ఒక పాజిటివ్ దృక్పథం వస్తుంది. కాబట్టి అన్నిటికీ అనుకో, ఏదేమైనా ప్రజల అవసరాలను వాళ్ళ సమస్యల పట్ల మాట్లాడుకొని చేసి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రోగ్రాం అయితే 100% పనికి వస్తుంది.